ఘనంగా సిఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 16న ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ. ప్రధాని టూర్తో కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు, రద్దీని నియంత్రించేందుకు దారి మళ్లిస్తారు. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు. ఉత్తర దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు. అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. వినుతకోట ప్రైవేట్ వీడియోలు అడిగిన ఎమ్మెల్యే. సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు చెప్పిన డ్రైవర్. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుతకోట డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినుతకోట కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. అనంతరం చెన్నై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైన ఇన్ని రోజులకు వినుతకోట వీడియో విడుదల చేయటం గమనార్హం. హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య పర్యటన. మంత్రి పదవి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ప్లకార్డులు. మనసులో మాట చెప్పిన నందమూరి హీరో. మూడవ తరగతి నుంచే ఏఐ పాఠాలు. వచ్చే ఏడాది నుంచి సిబిఎస్ఈ బడుల్లో అమలు. 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు. 6వ తరగతి నుంచి స్కిల్స్ సబ్జెక్టుగా కొనసాగింపు. ఏఐ సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా. ఇప్పటికే 18,000 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్ట్. ఎంబీబీఎస్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో మరో యువకుడి అరెస్ట్. అసలు ఎంతమంది దారుణాన్ని కొడిగట్టారు? రోడ్డుపై గొడవ జరుగుతోందని బైక్ ఆపాడు. పాపం అక్కడే ఆయన 11 కిలోల వెండి మాయమైంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన పాకిస్తాన్లో చల్లారని గాజా మంటలు.